వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. అయితే మొన్న చోటు చేసుకున్న ఒక విషాద ఘటన గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఏంటి అంటే పటాన్ చెరువు పాష మైలారం దగ్గర ఉన్న సిగాచి కంపెనీలో జరిగిన అతి దారుణమైన సంఘటన గురించి. అక్కడ ఒక పెద్ద ప్రేలుడైతే సంభవించింది. ఆ ప్రేలుడు వల్ల అక్కడ 40 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అంతేకాకుండా 30 కంటే ఎక్కువ మంది కూడా ఆసుపత్రిలో ఉండి వాళ్ళు చికిత్స అందించుకుంటున్నారు. చాలా సీరియస్ పొజిషన్ లో కూడా ఉన్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఆల్రెడీ జరిగి కూడా 2 రోజులు అవుతుంది. ఇంత పెద్ద ప్రేలుడు జరిగి, ఇంత నష్టం జరిగి, ఇంత ప్రాణ నష్టం జరిగినా కూడా అసలు సిగాచి యొక్క మేనేజ్మెంట్ గాని, సిగాచి కంపెనీ ఓనర్ గాని కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు ఈ రోజు మార్నింగ్ వరకు కూడా. కానీ ఇప్పుడు స్పందించారు. స్పందించి ఏం చెబుతున్నారు? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్టే కాదు. మేము దగ్గరుండి ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని ఎవరైతే చనిపోయారో ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన 40 మందిలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇప్పిస్తాము. సీరియస్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి 10 లక్షల చొప్పున, జస్ట్ గాయాలైన వాళ్ళకి 5 లక్షల చొప్పున మేము నష్టపరిహారం ఇప్పిస్తాము అని చెప్పేసి అంటున్నారు. మేము ఎక్కడికి పారిపోలేదండి. మేము ఉన్నాము. నాకు హెల్త్ ఇష్యూ అయ్యి నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేను బయటకు రాలేకపోయాను తప్ప నేను నష్టపరిహారం మీరు ప్రకటించారు, ఓకే ఇస్తాను, అది ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, ఇస్తాను. కానీ ఒక సీఎం పొజిషన్ లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అయితే ఆయన వాపోతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే అది కరెక్ట్ అంటారా కాదంటారా? అసలు 2 రోజులు అవుతున్నా సరే తనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే ఇక్కడ ప్రాణాలు పోయాయి, ఎంత పెద్ద నష్టం జరిగింది. కానీ ఇప్పుడు బయటకు వచ్చి చల్లగా చావు కబురు చల్లగా చెబుతున్నట్టుగా నాకు హెల్త్ బాగాలేదు, నేను రాలేదు. కానీ సీఎం పొజిషన్ లో ఉన్నవాడు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? మీరు చెప్పండి. అసలు ఆయన దగ్గర పని చేస్తున్న వాళ్ళని ఎంత చక్కగా చూసుకోవాలి. ఎక్కడ నా మీద కేసు ఫైల్ అయిపోతుందో ఏమో, ఎక్కడ ఏ లోటుపాట్లు బయటపడతాయేమో అని భయపడుతున్నారే తప్ప ఇక్కడ ప్రాణాలు పోతున్నాయని మాత్రం వీళ్ళకి కనిపించట్లేదు. నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన చనిపోయిన వారు బయటకు వస్తారా? చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికొస్తారా? కాదు కదా. సో ఆల్రెడీ అక్కడ నష్టపరిహారం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా కుటుంబంలో తీరని లోట్లు నెలకొన్నాయి. ఇక కన్నీరు మున్నీరు పర్యంతంతో మునిగిపోయింది సిగాచి అని చెప్పొచ్చు. అక్కడ ఉంటున్న పని చేస్తున్న కార్మికులు కావచ్చు, అక్కడ వర్కర్స్ కావచ్చు, ఎవరైనా సరే కన్నీటి పర్యంతం అయిపోయి అసలు సిగాచి తడిచిపోయింది, తడిచి ముద్దైందని కూడా చెప్పొచ్చు. ఇంత దారుణం ఈ మధ్య కాలంలో ఎక్కడ జరగలేదండి. ఆల్రెడీ జరిగాయి, 2-3 జరిగాయి. కానీ ఇంత ఘోరంగా అయితే జరగలేదు. ఇన్ని చావులు అయితే ఎక్కడ చూడలేదు. సో ఇంత దారుణంగా అయితే జరిగింది. ఇటువంటి జరిగినా సరే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, సిగాచి కార్మికులను పరామర్శించారు, వారి కుటుంబాన్ని ఓదార్పు యాత్ర చేశారు, మంత్రులు కూడా వచ్చారు. కానీ ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి. ఆల్రెడీ మొన్న చూస్తే ఏసీ పేలి ఒక చనిపోయారు, ఒక ఫ్యామిలీ కుటుంబమే చనిపోయింది, చిన్న పిల్లలతో సహా అందరు చనిపోయిన విషయం కూడా బయటపడింది. దీనికి ఎవరు బాధ్యుడు? ఇప్పుడు ఇది కూడా అంతే. సిగాచిలో భారీ ప్రేలుడు సంభవించింది. ఇంతమంది చనిపోయారు, రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇంకా కొంతమంది అడ్రస్ కూడా కానరాట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారో, లోపల ఉన్నారా, బయట ఉన్నారా, బతుకున్నారా, చనిపోయారని తెలియక వాళ్ళ కుటుంబ సభ్యులు నరక యాతన పడుతున్నారు. కనీసం చనిపోయారంటే ఓకే, వాళ్ళు ఆశ వదిలేసుకొని కొన్ని రోజులు ఏడుస్తారు. బతుకున్నారంటే మా వాళ్ళు బతుకున్నారని సంతోషిస్తారు. కనీసం అటు ఇటు వాళ్ళు ఉన్నారా లేరా అని కూడా తెలియకోకుండా చాలా దారుణమైన స్థితిలో అయితే ఎదుర్కొంటున్నారు. సో నిజంగా ఇది హైదరాబాద్ ప్రాంతాన్ని బాధలో అంధకారంలో నెట్టే ఒక ఇష్యూ అని చెప్పొచ్చు. అసలు ఏంటి ఈ సిగాచి? ఏంటి ఈ సిగాచిలో ఏం తయారు చేస్తారు? అసలు ఈ సిగాచి విషయం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అసలు ఫార్మా రంగంలో ముడి సరుకుకు సహాయక పదార్థాల తయారీ ద్వారా ఆరోగ్యకరమైన ఆనందకరమైన ఉత్తేజంతో కూడిన ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం అనేది సిగాచి ఇండస్ట్రీస్ నినాదం అన్నమాట. నిజానికి అది ఆరోగ్యమో ఆనందమో తెలియదు, కానీ అందరి గుండెల్లో అయితే బాధను నింపింది ఈ సిగాచి ఇండస్ట్రీ. ఇక హైదరాబాద్ శివార్లోని పాష మైలారంలో భారీ పేలుడు జరిగిన సిగాచి ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు చాలా చర్చగా జరుగుతుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ సిగాచి పరిశ్రమ గురించి అయితే చర్చ జరుగుతుంది. ఈ సిగాచి పరిశ్రమలో భారీ ప్రాణ నష్టం సంభవించింది, ఆస్తి నష్టము సంభవించింది. సరే, ఆస్తి అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం తిరిగి తీసుకోలేం కదా. ఇక ఈ ఫార్మా రంగంలో ఈ కంపెనీకి దాదాపు 36 ఏళ్ల అనుభవం ఉందండి. ప్రధానంగా డ్రగ్స్ తయారీలో వాడే ప్యూర్ డ్రగ్స్, ప్రధానంగా ఔషధం అన్నమాట ఇది. సో ఈ ప్యూర్ డ్రగ్స్ సహాయక పదార్థాలను కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది ఈ ఫార్మా కంపెనీ. అయితే ఈ పేలుడు ఘటనపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. జస్ట్ బయటే ఉన్నాయి తప్ప, ఇవి కేవలం మాటలకే పరిమితమై తప్ప
సరైన క్లారిటీ రాలేదు. ఇంకా ఎంత నష్టపరిహారం ప్రకటించబోతున్నారు? ఎటువంటి నష్టపరిహారం ఇస్తారు? ఎవరికి ఎంత ఇస్తారని కూడా ఇంకా క్లారిటీగా అయితే ప్రకటించలేదు. అయితే సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అయితే ఈ పరిశ్రమ అయితే రన్ అవుతుంది. ఇది జనవరి 11, 1989లో ప్రారంభమైంది ఈ కంపెనీ. అయితే ఈ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం చూస్తేనే ఈ తేదీ అని తెలుస్తుంది. మరి వెబ్‌సైట్ క్రియేట్ చేయకముందు నుంచి ఉందో ఏమో అయితే మనకైతే తెలీదు కానీ అప్పటి నుంచి చూస్తే ఇన్ని సంవత్సరాలు అని తెలుస్తుందిక. వాణిజ్య పరంగా మరింత విస్తరించేందుకు కూడా 2012లో ఈ కంపెనీ యాజమాన్యం సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా అయితే తన పేరునైతే మార్చేసింది. తర్వాత 2019 డిసెంబర్ నాటికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అయితే మారిపోయింది ఈ సిగాచి కంపెనీ. అప్పటి నుంచి సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా కొనసాగుతుంది కంపెనీ. ఇక తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్, కర్ణాటక కేంద్రంగా ఈ కంపెనీ అయితే వాటి కార్యకలాపాలను అయితే సాగిస్తూ ఉంటుంది. ఇక హైదరాబాద్ లో ఓ తయారీ యూనిట్ ఉండగా గుజరాత్ లోది రెండోది, ఇక కర్ణాటకలో రాయచూర్లో అయితే మరొక యూనిట్ ఉంది. మొత్తం 3 ఉన్నాయి అన్నమాట. ఈ సిగాచి కంపెనీ అయితే హైదరాబాద్ యూనిట్ సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో సుమారు 4 ఎకరాలను విస్తరించి ఉండేది. దాదాపు 190 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే హైదరాబాద్ యూనిట్ లో మాత్రం ఈ కంపెనీ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ పౌడర్ తయారు చేస్తున్నట్టుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు ఇచ్చిన సమాచారంలో అయితే సిగాచి యాజమాన్యం అయితే పేర్కొనడం జరిగింది. ఇక హైదరాబాద్, గుజరాత్ యూనిట్ లో కలిపి 59 రకాల ఎంసీసీపీ తయారు చేస్తున్నారు. ఇక ఈ యూనిట్ లో ఏడాదికి 11,880 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి కూడా ఉంటుందని నివేదికలో అయితే సిగాచి యాజమాన్యమే ప్రస్తావించడం జరిగింది. ఇక ఇందులో ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి హైదరాబాద్ పాషమైలారం పరిశ్రమ నుంచే ఉత్పత్తి అవుతున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే స్పష్టం చేస్తుంది. ఫార్మా రంగంలో డ్రగ్స్ తయారీలో మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ పౌడర్ ఎంతో కీలకమని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బెండి రాజగోపాలరావు ఒక ప్రముఖ మీడియాతో స్వయంగా చెప్పడం జరిగిందన్నమాట. ఇది బైండింగ్ మెటీరియల్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇక డ్రగ్స్ తయారీలో ప్రధాన ఔషధాన్ని సహాయక పదార్థాలతో కలిపి ఉంచడం లేదా డ్రగ్ కు కవచంగా ఈ పౌడర్ అయితే వాడుతూ ఉంటారు. దాన్ని సిగాచి యాజమాన్యం హైదరాబాద్ యూనిట్ లో తయారు చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఫార్మా పరంగానే కాకుండా న్యూట్రిసూటికల్ ఆహార తయారీ రంగంలో కూడా వినియోగించే సహాయక పదార్థాలను కూడా ఈ సిగాచి ఇండస్ట్రీస్ అయితే తయారు చేస్తుందట. ఇక కంపెనీకి ప్రస్తుతం ఎండి, సిఇఓగా అమిత్ రాజ్ సింహ అయితే వ్యవహరిస్తున్నారు. ఈయన ఇప్పటికీ కూడా బయటకు రాలేదు. ఇక చైర్మన్ గా రవీంద్ర ప్రసాద్ సింహ, వైస్ చైర్మన్ గా చిదంబర్ నాథన్, షణ్ముఖనాథన్ కూడా ఉండడం జరిగిందనమాట. సహజంగా ఈ మందుల తయారీలో కొన్ని రకాల సహాయక పదార్థాలు వినియోగించాల్సి ఉంటుంది. ఇవి ప్రధాన డ్రగ్స్ కు సహాయంగా ఉంటాయి. ఇక ఇనాక్టివ్ పదార్థాలతో వీటిని డ్రగ్స్ లో కూడా ఉపయోగిస్తారు. ఇక వీటితో పాటు ఏపీఐని కూడా తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఇక ఏపీఐను ఇతర సహాయక పదార్థాలతో కలిపితే మనం నిత్యం ఉపయోగించే ఔషధాలు తయారవుతాయని బిట్స్ పిలాని హైదరాబాద్ ఫార్మా డిపార్ట్మెంట్ హెడ్ యోగేశ్వరి పెరుమాల్ అయితే ఒక ఛానల్ తో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదేమైనా సరే ఇప్పటికి సరైన నష్టపరిహారం అయితే రాలేదు. ఇటు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటున్నారంటే కంపెనీ ఓనర్స్ తోనే నష్టపరిహారం ఇప్పిస్తారు అంటున్నారు తప్ప తన నుంచి ఎంత వస్తుంది అనేది కూడా క్లారిటీ రాకోకుండా ఉంది. అయితే ఇటువంటి కెమికల్ పదార్థాలు చాలా విషపూరితమైన కెమికల్ పదార్థాలతో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి, అక్కడ కార్మికులు కావచ్చు, అక్కడ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. సో ఈ భారీ ప్రేలుడితో నిజంగా చాలా నష్టపరిహారమే జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్కడెక్కడో గుజరాత్ నుంచి, లేకపోతే తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, ఇలా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కార్మికులు వాళ్ళ జీవనోపాధిని గడుపుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇక వాళ్ళ రాష్ట్రాలకి వాళ్ళ మృతదేహాలను ఎలా తరలిస్తారు? ఇక క్లియర్ గా చూసుకుంటే కొన్ని మృతదేహాలను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయట. అంత దారుణంగా కాలిపోయాయి అక్కడ. సో వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో డిఎన్ఏ టెస్ట్ చేయించి గుర్తుపట్టేలా చేసి ఇదిగోమ్మా ఇది మీ వాళ్ళు అని అప్పగించే పొజిషన్ కు వచ్చేసింది. సో ఇంత దారుణంగా ఉంటుంది అనమాట. పోని కొంతమంది చాలా సీరియస్ పొజిషన్ లో హాస్పిటల్లో చేరారు. చేరిన వారు బతుకుతున్నారు అంటే అది కూడా లేదు. ఆ విషవాయువుల ప్రభావంతో ఉన్న ఆ ఫైర్ వాళ్ళని తాకడం వల్ల అవి ఇంకా ఎక్కువ రియాక్ట్ అయిపోయి వాళ్ళ స్కిన్ అనేది చాలా బర్న్ అయిపోయి వాళ్ళు అక్కడక్కడికే మరణిస్తున్నారు. సో మరి చూడాలి ఇప్పటికైతే. కానీ ఇండివిజువల్ గా అయితే 52 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ అధికారికంగా అయితే 40 మంది చనిపోయారని చెబుతున్నారు.
మరి నిజంగానే ఎంతమంది చనిపోయారు? అసలు బయటికి కొంతమంది పేర్లొచ్చాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మిస్ అయిపోయారు? ఇంగ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకు ఎవరు ఆదుకుంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటారా? లేకపోతే కంపెనీ యాజమాన్యం ఆదుకుంటారా? అందరూ వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు అందరూ పరామర్శిస్తున్నారు. కానీ ఇక ఇది రిపీట్ కాకోకుండా చూసుకోవాలనైతే ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ లోకి వచ్చి బతుకుతూ ఉంటారు. ఇది అన్నిటికీ ఒక కేంద్రం. ఎక్కడ ఉద్యోగం లేకపోయినా సరే హైదరాబాద్ ఉపాధి కల్పిస్తుంది. అక్కడ వాళ్ళకి జీవనోపాధిని పెంచుతుంది. అటువంటి హైదరాబాద్ లో ఇటువంటి దారుణాలు జరక్కోకుండా మళ్ళీ రిపీట్ కాకోకుండా చూడాలని ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు. మరి చూద్దాం ఇది ఎంతవరకు సఫలం అవుతుందో. నిజంగా వారికి ఇదొక తీరని లోటని చెప్పొచ్చు. వారికి నిజంగా నష్టపరిహారం ఎంతవరకు వస్తుందో, యాజమాన్యం అఫీషియల్ గా ఎలా స్పందిస్తుందో కూడా మనమందరం వెయిట్ చేసి చూద్దాం. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.